మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో జీజీహెచ్లో ఇప్పటి వరకు మనకి పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ ఉంది, గైనిక్ డిపార్ట్మెంట్ ఉంది, ఆర్థో డిపార్ట్మెంట్ ఉంది. ఇట్లా దాదాపు రకరకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వందలాది మంది కూడా ప్రతినిత్యం ఇక్కడికి వస్తూ ఉంటుంటారని ఇదంతా మనకు తెలిసిందే. సో కానీ ఈ అలర్ట్ నుంచి ఒక ప్రత్యేకమైన విభాగం ఇక్కడ ఏర్పాటు చేశారు. సో అదేంటంటే జనరల్ పబ్లిక్తో ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్జెండర్స్కి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసమే ఈ అలర్ట్ నుంచి ఓపీ సేవలు అనేది మొదలుపెట్టారు. సో ఈ అలర్ట్ నుంచి షురు అయిన ఓపీ సేవలు ప్రతి వారం, ప్రతి మంగళవారం కూడా ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా ఎమర్జెన్సీస్ ఉన్నా కానీ వెంబటే ఆ ఎమర్జెన్సీ కేసెస్ని తీసుకుంటామని కూడా ఇవాళ హాస్పిటల్ నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. వీళ్ళ కోసం ఏదన్నా చేయాలనుకోవడం అయితే అది మా స్పెషల్ ప్రాజెక్ట్ అని మేము అనుకున్నాము. ఎందుకంటే మొదటి నుంచి కూడా ట్రాన్స్జెండర్స్ని అంటే వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో అయితే డిఎల్ఎస్ఏ ముందు నుంచి వర్క్ చేస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు అందరికీ తెలుసు, ఒక ఇద్దరికి మేము జాబ్స్ ఇచ్చాము. మేము ఇచ్చిన తర్వాత సిద్దిపేట కోర్టులో కూడా మళ్ళీ ఒక ట్రాన్స్జెండర్ ప్రశాంతి అనే అమ్మాయికి జాబ్ ఇవ్వడం జరిగింది. వేరే వేరే దగ్గరలో కూడా జాబ్స్ ఇస్తున్నారు. సో అంటే వాళ్ళలో ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసి మేము కూడా అందరితో సమానము అనే ఒక ఇది వాళ్ళకు కూడా రావాలి. ఎందుకంటే వాళ్ళు దే ఫీల్ డిఫరెంట్. మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, లేకపోతే వస్తే మమ్మల్ని సరిగా చూడరు, అందరితో సమానంగా ఉండదు. అది నిజమే. కానీ అది ఆ బ్యారియర్ కూడా తొలగించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. బికాజ్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అందరం మనుషులమే కదా. కొన్ని జన్యులోపాలతో వాళ్ళు అలా వచ్చినందుకు వాళ్ళని డిఫరెంట్గా ట్రీట్ చేయడం అన్నది కరెక్ట్ కాదనేది మా ఉద్దేశము. సో వాళ్ళల్లో కూడా ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి. వాళ్ళు మేము అందరితో సమానం అనే నమ్మకం వాళ్ళకి కావాలని అంటే మనం మిగతా అందరితో సమానంగా వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించాలనేది మా ఉద్దేశం. సో అది ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఎడ్యుకేషన్ అవకాశం కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ మెడికల్ ఫెసిలిటీస్. అవైతే హైదరాబాద్ తప్పితే వాళ్ళకి ఇంకెక్కడా లేదు. ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుంది, లేదా ఒక చిన్న దానికి కూడా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలంటే అందరికీ అంత సాధ్యం కాకపోవచ్చు. సో ప్రతి డిస్టిక్లో ఇట్లాంటిది ఒకటి ఉంటే ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచనలో సరే ఫస్ట్ మన దగ్గర ఎందుకు చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతో ప్రతిమారాజ్ మేడంని కన్సల్ట్ చేయడం జరిగింది. మేడం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఖచ్చితంగా చేద్దాం మేడం అన్నారు. రెడీ కూడా చేశారు. బట్ సమ్హౌ ఇట్ గాట్ డిలేడ్. అంటే ఇనాగ్రేషన్ 2-3 సార్లు పోస్ట్ పోన్ అయ్యింది సమ్ రీజన్స్ వల్ల. బట్ ఇప్పుడు ఇట్ ఈస్ హై టైమ్, లెటస్ మూవ్ అహెడ్ అనుకున్నాము. రాత్రికి రాత్రి అనుకొని ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి హాస్పిటల్ వీళ్ళకి అందుబాటులోకి వస్తుంది కాబట్టి కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి, అండ్ సైకియాట్రీ వాళ్ళు కానీ అన్ని విధాల వాళ్ళకి ఎట్లాంటి మెడికల్ అవసరాలు ఉంటే కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు కన్సల్ట్ అవ్వచ్చు. మరీ పెద్ద ఇబ్బంది అయితే ఇక్కడ నుంచి రిఫర్ చేస్తే హైదరాబాద్ కానీ ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. బట్ ఇనీషియల్గా అయితే వాళ్ళు ప్రతిదానికి హైదరాబాద్ పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతానికి ఇక్కడికైతే మెడికల్ ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ అయితే ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి వారానికి ఒక్కసారి పెట్టారు మేడం. బట్ ఆల్ ద వీక్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఎనీ టైమ్ దే కెన్ కమ్ అండ్ గెట్ దేర్ మెడికల్ ఎగ్జామినేషన్. బట్ స్పెసిఫిక్గా ఒకరోజు వాళ్ళకంటూ ఉంటే ఆ రోజు వచ్చి రెగ్యులర్ చెకప్స్ అన్నీ కూడా చేయించుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళకి కొంచెం వాళ్ళ హెల్త్ పట్ల కూడా వాళ్ళకి కొంచెం కేర్ తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే వెళ్ళలేక హెల్త్ డిటీరియోరేట్ అయిపోయి బాధపడుతున్న వాళ్ళని అంటే వాళ్ళని మేము అంటే చూసాం కాబట్టి ప్రత్యక్షంగా వీ కెన్ ఫీల్ దట్ పెయిన్, అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది. దానికోసం ఏదో ఒకటి చిన్నది మా వైపు నుంచి ఒక చిన్న సహాయం మెడికల్ ఫెసిలిటీ అనేది. సో అది స్టార్ట్ చేసాము. హోప్ అది వాళ్ళందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాం, ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాం. సో ప్రతిమారాజ్ మేడం ఉన్నారు, ఒక్కసారి దాంతో కూడా మాట్లాడదాం. మరి ఏమేమి సర్వీసెస్ ప్రత్యేకంగా వీళ్ళకి అందుబాటులో ఉంటున్నాయి అండ్ వీక్లీ వన్స్ స్టార్ట్ చేస్తారు, ఫర్దర్ అరౌండ్ ద క్లాక్ కూడా చూసే అవకాశం ఉంటుంది అయితే? అరౌండ్ ద క్లాక్ ఇప్పుడు కూడా ఎమర్జెన్సీస్ వీ విల్ టేకప్, వీ విల్ ట్రై టు క్రియేట్, అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాము. ఆ గ్రూప్లో ట్రాన్స్జెండర్స్తో పాటు నెంబర్ తక్కువే ఉంది కాబట్టి వాళ్ళని ఆ గ్రూప్లో యాడ్ చేసుకొని ఇక్కడ ఎవరైతే కనెక్టెడ్ ఉంటారో ఆ ఫోకస్ పాయింట్ని మనం కనెక్ట్ చేద్దాం. సో దట్ వాళ్ళకి ఏదైనా ఎనీ టైం ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మళ్ళీ భయపడకుండా ఎవరిని కన్సల్ట్ చేయాలి అని భయం లేకుండా డైరెక్ట్ వాళ్ళు వాట్సాప్లో, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాట్సాప్ లేని వాళ్ళు ఎవరు లేరు. సో మ్యామ్ మేము చిన్న మెసేజ్ మేము వస్తున్నాము అని అంటే ఇది కాంటాక్ట్ పాయింట్ అని చెప్పి వాళ్ళని మేము మా దగ్గర నుంచి ఉన్న వాళ్ళని ఇస్తాము. సో దట్ వీళ్ళు వాళ్ళని గైడ్ చేస్తారు. ఎనీ టైం ఎమర్జెన్సీస్ విల్ టేకప్. కానీ తక్కువ నెంబర్స్ ఉన్నారు కాబట్టి ఓపీ వీక్లీ వన్స్ ప్లాన్ చేశాము. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు
ట్యూస్డే అనేది మేము డిసైడ్ చేసాం కాబట్టి మండే సారి హెవీ ఓపీ ఉంటుంది ఏ హాస్పిటల్ అయినా, కొంచెం ట్యూస్డే కొంచెం తక్కువ ఉంటుంది. సో అందుకని ట్యూస్డే సెలెక్ట్ చేసాము. సో ఆ రోజు మీరు రావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు వేరే హాస్పిటల్స్లో కూడా మేము ఈ ప్రాజెక్ట్ మీద లాస్ట్ 1 year నుంచి మేడమ్, నేను అండ్ ఇంకా 2 ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నాము. కానీ అన్ని దగ్గర ఓన్లీ సింగిల్ రూము నార్మల్గా చేశారు. బట్ దీని మీద మేము కొంచెం మంచి ఇన్పుట్స్ తీసుకున్నాము. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఫ్రమ్ అమెరికా వాళ్ళ కోఆర్డినేషన్తో వైఆర్జీ కేర్ అనేది ఇంకొక ఎన్జిఓ ఉంది. వీళ్ళు ఒక సొఫిస్టికేటెడ్ క్లినిక్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ క్లినిక్ పేరు మిత్ర. సో అక్కడ డాక్టర్స్ ఉన్నారు, కౌన్సిలర్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లినిక్ అనమాట. సో అందుకని వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఇట్లా ఒకటే కాకుండా ఎలా పెడితే బాగుంటుంది అని మొత్తం వెతుక్కొని ఇటు మీకు తెలియంది కాదు, జీజీహెచ్లో ఎక్కువ స్పేస్ కన్స్టెంట్స్ ఉన్నాయి. బట్ స్టిల్ అంటే ఏ ప్రోగ్రామ్ చూసుకున్నా ట్రాన్స్జెండర్స్ని ఒక సూచకంగా భావిస్తాం మనం. వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, వాళ్ళు బాగుండాలి, ఒక పెళ్ళిలో కానీ ప్రతి దాంట్లో వాళ్ళు ఉండాలనుకుంటాం. సో హాస్పిటల్లో కూడా వాళ్ళు ఉంటే ఇంకా మంచి సర్వీసెస్ అందుతాయి, ఇంకా మంచి పేరు వస్తుంది హాస్పిటల్కి అనే ఫీలింగ్ మా వైపు కూడా ఒక చిన్న సెల్ఫిష్నెస్ ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత దెన్ ఎంట్రీ రూమ్ జస్ట్ రిజిస్ట్రేషన్ అనమాట, ఒక దగ్గర రిజిస్ట్రేషన్, దెన్ కన్సల్టేషన్, కౌన్సిలింగ్, ఎగ్జామినేషన్ కూడా సపరేట్గా పెట్టాం. ఆ రూమ్ క్లోజ్ చేసేస్తాం మేము. వాళ్ళు ఇంకా డైరెక్ట్ ఇక్కడ అంతా ఫినిష్ చేసిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత లోపల వాళ్ళకి పర్సనల్ చెకప్ ఏదన్నా ఉంటే ఆ రూమ్లో చేస్తాము. అండ్ ఇప్పుడు హార్మోనల్ ట్యాబ్లెట్స్ వీళ్ళకి అవసరం అవుతాయి. హార్మోనల్ ట్యాబ్లెట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మేము గవర్నమెంట్కి కూడా రాసి హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఏవైతే లేకపోతే ఇంజెక్షన్స్ అవసరం ఉన్నాయో అవి కూడా వీళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ విల్ బి కరెక్షన్స్. ఎవరైతే జెండర్ చేంజ్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీస్ అవసరం పడతాయి. సో నెక్స్ట్ స్టెప్లో ఒక థియేటర్ క్రియేట్ చేసుకోవడం, దెన్ సర్జన్స్ని మనం ఆన్ కాల్ పిలుచుకోవడం. మంత్కి 1 or 3 నెలలకు ఒక సర్జరీ అయినా పర్వాలేదు, కానీ వీళ్ళకి కష్టం లేకుండా అక్కడ వెళ్లకుండా ఇక్కడ బెటర్ అవుతుంది కాబట్టి సో అది నెక్స్ట్ స్టెప్. అది కూడా చేయాలనే కోరిక ఉంది. మేబీ వీ విల్ డూ దట్. అండ్ ఈ ఏరియాలో నిజామాబాద్లో ఒక టీం వర్క్ అనేది చాలా బాగుంటుంది. ఒకరినొకరిని సపోర్ట్ చేసుకొని సొసైటీకి మంచి చేసే ఉద్దేశంతో ముందుకెళ్తాం. మేడం కూర్చొని ఈ ఐడియా మీద డిస్కస్ చేసినప్పుడు చాలా పాజిటివ్గా కలెక్టర్ గారు, సిపి గారు అండ్ మా డిఎంఈ గారు అందరూ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఈ వర్క్ చేయించడానికి కూడా మాకు ఎక్స్పెండిచర్ అవుతుంది. మ్యాటింగ్ కానీ మేము ఏమనుకున్నామంటే ఒక చిన్న రూమ్ వేసేసి దాంట్లో పెట్టేస్తే వాళ్ళకి ఆ లుక్ ఉండదు, మమ్మల్ని పక్కన పడేశారు అనే ఫీలింగ్ వాళ్ళకి రావద్దు. మాకు స్పెషల్గా ఉంది, మేము రాగలుగుతాం, కంఫర్టబుల్గా రాగలుగుతాము అనేది వాళ్ళకి రావాలి అని మేము చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు చూసినట్టయితే మీరు అన్ని ఓపీస్లో దీస్ 2 ఆర్ ద బెస్ట్ ఓపీస్ అనుకోవచ్చు. స్పెషల్ ఓపీస్ ఫర్ స్పెషల్ సిటిజన్స్ అండ్ స్పెషల్ లవ్ ఫర్ దెమ్. సో ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడదాం, ఎందుకంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులు పోయలేని పరిస్థితి. ఎందుకంటే మనందరికీ ఎరకని ఒకసారి హాస్పిటల్లోకి అడుగు పెట్టినాము అంటే జోబులు ఖాళీ అనే పరిస్థితి. ఈ టెస్ట్లు ఆ టెస్ట్లు అని ఎన్నో డయాగ్నోస్టిక్ సెంటర్స్ చుట్టూ తిరగాల్సింది. అదే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చినామంటే ఇక్కడ గంటల తరబడి ఒక ఓపీ ఉంటుంది. సో ఓపీలో కూడా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటి నుంచి నిజామాబాద్లో ట్రాన్స్జెండర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓపీ అయితే షురూ చేసారు. ఒక్కసారి ఆల మాటల్లోనే గతంలో వాళ్ళు పడ్డ తిప్పలేంది అండ్ ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది హాయ్ అండి. నిజామాబాద్లో ఇది వరకు ఇప్పుడు ఓపెన్ చేసే దాని గురించి ఒక్క నిమిషం మనం పక్కన పెడితే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అంటే ఎట్లాంటి ఇబ్బందులు పడేటోళ్ళు మీరు? చాలా మేడం, అంటే మాకు సర్జరీ అయినాక అసలు 40 days దాకా మాకు కోలుకోలేము మేము. ప్లస్ మాకు సలైన్స్ కానీ ఏంది కానీ ఇంజక్షన్ కానీ అందుబాటులో ఉండలేవు. మేము 40 days మేము నడవలేము కాబట్టి మత్తు ఇస్తారు కదా, మరి నడవలేక స్థితిలో ఎవరు రాక మాకు ఎవరిని పిలుచుకోవాలా, ఎవరు పిలుచుకుంటే బాగుంటుంది, డాక్టర్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇంత ట్రీట్మెంట్ ఇచ్చేదా, మాది మేమే ఇంజక్షన్స్ తీసుకునే వాళ్ళము. ఇక కొద్దిగా యూరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూర్చొని లేచేటప్పుడు కొద్దిగా తల తిప్పేది. మాకు అప్పుడు ఓఆర్ఎస్లు కానీ అవి కానీ మాకు అవసరం ఉండేది. అట్లనే కాకుండా సంవత్సరం నుంచి ఇప్పుడు ఈ ఓపీ స్టార్ట్ చేశారు కదా, దానికి సంతోషం ఉంది. మా గౌరవనీయ వల్ల సూపరింటెండెంట్ గారు, న్యాయవాస మేడం గారు, జడ్జి మేడం గారు చాలా మంచి ఆలోచన చేసుకొని మాకు ఇది చేశారు. మీకు ఎప్పుడైనా జ్వరాలు లేదంటే వైరల్ ఫీవర్స్ గిట్లా వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? ప్రైవేట్ హాస్పిటల్ లేదంటే ఇదే జీజీహెచ్కి వచ్చేవాళ్ళు? జీజీహెచ్కి వచ్చేవాళ్ళం మేడం. జీజీహెచ్కి వచ్చి ట్యాబ్లెట్స్ ఉండే మేడం.
చాలా సీరియస్గా ఉంటే డబ్బు లేక మాత్రం ఇక్కడికి వచ్చాం. డబ్బు లేకపోతే ఇక ఏం చేసాం, మా బతుకులు ఇంతే, అటు పోక ఇటు వచ్చినా కానీ కొన్ని అప్పుడప్పుడు మెడిసిన్ అందేది, ఇప్పుడు ఓపీ టైం అయిపోయింది అని చెప్పే వాళ్ళు కూడా ఉండే. ఇప్పటి నుంచి ఇబ్బంది పడేవాళ్ళం. అటువంటిది ఇప్పుడు మాకు ఓపీ స్టార్ట్ చేశారు కదా, చాలా సంతోషంగా ఉంది. ట్రాన్స్జెండర్ అనేసరికి అందరికీ ఆషాఢ బోనాల జాతర లేదంటే శ్రావణ బోనాలు, ఇంట్లో ఏదైనా శుభకార్యం, వీటికి మాత్రమే గుర్తుకొచ్చేవాళ్ళు. ఎందుకంటే మీరు వస్తే అది ఒక శుభం జరుగుతుందని ఒక నమ్మకం. సో అట్లాంటిది హాస్పిటల్లో ఇట్లాంటి సదుపాయం మీకు కల్పించడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాకు ఇప్పుడు వైరల్ ఫీవర్ కాకుండా, నార్మల్ ఫీవర్ కాకుండా పర్టికులర్గా మాకు సర్జరీ అయిన పార్ట్స్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా మేము పూణే కానీ ఇంకా ఢిల్లీ కానీ అటు వెళ్ళాల్సి వస్తుండే. మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో పోయి మేము డాక్టర్కి చెప్పుకోలేము, సార్ మాకు ఈ పర్టికులర్ పార్ట్లో ఇది ఉంది అని చెప్పుకున్నా మాకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుండే. అలాంటిది ఇక్కడ కల్పించడం మాకు ఆనందంగా ఉంది. ఇదొక విషయంలో మాకంటూ ఒక ప్లేస్ ఇచ్చి, మాకంటూ ఒక స్థలం ఇచ్చి, మమ్మల్ని ఇంత సపరేట్గా చేసినందుకు చాలా ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించినందుకు కూడా చాలా ధన్యవాదాలు. ఇదివరకు ట్రాన్స్ అంటే ఎక్కడో ఒకళ్ళు ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలామంది మీ ద్వారానే చక్కగా సర్జరీలు ఇదివరకు చేసుకోవాలంటే ఎంత దూరం వెళ్ళాల్సి వచ్చేది అనుకున్నాం. ఒకళ్ళు ఆంధ్ర అని ఇట్లని అట్లని చాలా వెళ్ళాల్సి వచ్చేది సర్జరీ విషయాల్లో. చాలా మేము ఎంత రిస్క్ చేసేవాళ్ళము, కార్లలో వెళ్ళి చేసుకొని చాలా రిస్క్ చేసేవాళ్ళం. మమ్మల్ని గుర్తించి పెద్దవాళ్ళు అనేవాళ్ళు మమ్మల్ని గుర్తించి మాకంటే ఒక ప్లేస్ ఇచ్చి లోపలికి వెళ్ళి మీ పర్సనల్స్ ఉన్నాయని చెప్పుకోండి అని పెద్దవాళ్ళు మాకు వచ్చి సపరేట్గా చేయమనేది మాకు కూడా చాలా ప్రౌడ్ ఆఫ్గా ఉంది. మేము వెళ్ళి ఈ జన్మలో మర్చిపోలేము. మిమ్మల్ని నేను అడగాలనుకుంటున్నా, అయితే కేవలం ఒక హెల్త్ ఇష్యూస్ మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో డిప్రెషన్స్ కూడా లోన్ అవుతుంటారు. సో ఎప్పుడైనా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనే పరిస్థితి ఉండేనా మీకు? అసలు ఉండే, కానీ ఎవరితో మాట్లాడతాం మేడం మేము? ఇప్పుడు ఇక్కడ ఉండే బయటకు అసలు సైకియాట్రిస్ట్ ఎవరు చూపించాలా? ఇప్పుడు మా మెంటల్లీ ఇప్పుడు నాకు ఇది అవుతుంది, నేను ఫ్యామిలీ దూరమైన ఇట్లా అయిపోయింది, నేను ఏందనేది, ఇట్లా ఏం చేయాలి, నేను ఇటు వెళ్ళిపోవాలి, ఇటు పోవాలా, అటు పోవాలా, అంత మెంటల్గా ఉండేది. కానీ ఏం చేస్తాము, స్లీపింగ్ టాబ్లెట్స్ కానీ ఏదన్నా ఆల్కహాల్ కానీ తీసుకుని చేసేవాళ్ళం మేడం. అది తప్పిపోయిందని ఒక బాధ మాకు. మరి ఇక్కడ ఇప్పుడు ఇట్లాంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ కూడా మీ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా కాపాడుకుంటాము. సో ఇది ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్స్ కోసం ఏర్పాటు చేయడం ఓపీతో చాలా సంతోషంగా ఉన్నారు. సో వాళ్ళకు ఉండే ఇబ్బందులన్నీ ఇప్పటి నుంచి దూరం అవుతాయి. అండ్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు అక్కడ పెట్టలేని పరిస్థితిలో కూడా ఇబ్బంది పడే పరిస్థితి చాలామంది ఉన్నారు. సో వాళ్ళ కష్టాలన్నీ కూడా దూరమై ఇవాళ ఎంత సంతోషంగా అయితే ఈ ఓపీ ఏర్పాటు చేసిరో దానికంటే రెట్టింపు సేవలు వాళ్ళకందరూ ఇక్కడ అందించాలని, వాళ్ళకు కూడా ఒక గౌరవం ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం. సో ఇది జీజీహెచ్ సంబంధించిన ఓపీ అండ్ ఇక్కడ ట్రాన్స్జెండర్స్ చెప్తున్న మాటలు. సో కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.